హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక అవతారం గురించి తెలుసుకుందామండి. అదేమిటి అంటే హయగ్రీవ అవతారం. శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు దానవులతో 10,000 సంవత్సరములు యుద్ధం చేయవలసి వచ్చిందట. దానవులను సంహరించిన తర్వాత అలసిపోయి పద్మాసనంపై కూర్చుని ధనస్సుకు చివర తలవాల్చి నిద్రలోకి జారుకున్నాడటండి విష్ణుమూర్తి. ఆ టైంలో ఇంద్రాది దేవతలు విష్ణువు సహాయంతో ఒక యాగం చేయాలని, ఆ సంగతిని విన్నవించుకోవడానికి విష్ణువు దగ్గరకు వచ్చారు. ఆయన నిద్రపోతూ కనిపించేటప్పటికీ నిద్రాభంగం కలుగజేయడం దోషం అని మేల్కొల్పలేక ఏమి చెయ్యాలా అని ఆలోచనలో పడ్డారట. అప్పుడు బ్రహ్మ, నేను ఒక చెదపురుగుని సృష్టించి పంపుతాను, అది విష్ణువు వింటి నారిని కొరికేలా ఆజ్ఞాపిస్తాను, నారి తెగిన చప్పుడికి విష్ణువు మేల్కొంటాడు అని చెప్పి చెదపురుగుని పంపాడట. అది వెళ్ళి విష్ణువు వింటి నారిని కొరికిందటండి. పెద్ద శబ్దంతో అది పడిపోయింది. దేవతలు ఉలిక్కిపడి చూసేసరికి కిరీట కుండలాలతో ప్రకాశించే విష్ణువు తల కనపడలేదట. నారి తాకిడికి అతడి తల తెగిపోయిందట. దేవతలు గగ్గోలు పెట్టగా బృహస్పతి కలుగజేసుకుని ఈ విపత్కర పరిస్థితి నుండి బయటపడాలంటే పరదేవతను ఆశ్రయించాలి అనుకుని జగన్మాతను ప్రార్థించగా శ్రీహరికి శాపముంది. పూర్వం తన ప్రియురాలి ముఖం చూసి నవ్వాడు. ఆమె ఆగ్రహించి నీ తల తెగిపడుగాక అని శపించింది. అదిగాక హయగ్రీవుడనే రాక్షసుడు తపస్సు చేసి మరణం లేకుండా వరం కావాలంటాడు. అది అసాధ్యమనగా దానికి బదులుగా ఇంకొక వరం కోరుకోమనగా తనకు గుర్రం ముఖం ఉండే వాని వలన తప్ప మరెవరి వల్ల మరణం లేకుండా అనుగ్రహించమంటాడు. స్వామి సరేనంటాడు. కానీ అతని ఆగడాలు శృతి మించడంతో దేవతలు మొరపెట్టుకుంటారు. అతడి అంతానికి ఇప్పుడు టైం వచ్చింది. అందువలన ఇప్పుడు బ్రహ్మదేవుడు గుర్రం తలను తెప్పించి శ్రీహరికి అతికించినట్లయితే అతడు పునర్జీవితుడై ఆ రాక్షసుని సంహరించగలడు అని జగన్మాత పలికింది. బ్రహ్మదేవుడు విశ్వకర్మను పిలిపించి జరిగినదంతా చెప్పి శ్రీహరికి గుర్రం శిరస్సును అతికించాలని ఆదేశిస్తాడు. అలా విష్ణువు హయగ్రీవ అవతారం దాల్చాడు. అది గుర్రం తలతో ఉన్న మహావిష్ణువుని హయగ్రీవ అవతారం అని పిలుస్తామన్నమాట. హయగ్రీవుడిగా మేల్కొన్న శ్రీహరికి ఇంద్రాది దేవతలు జయ జయ ధ్వానాలు పలుకుతారు. హయగ్రీవుడనే అసురునిపై యుద్ధానికి వెళ్ళి హోరాహోరీగా పోరాడి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతన్ని సంహరిస్తాడు. హయగ్రీవుడనే రాక్షసుడిని సంహరించడానికి ఎత్తిన అవతారమే హయగ్రీవ అవతారం. ఇదండి దేవుడు మహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎలా పొందాడు, ఎలా ఎత్తాడు అన్న దానికి కథ అన్నమాట. ఇది బాగుంది కదా. సరే.